హాయ్! అందరికీ నమస్కారం. నేను మీ వంశీ రానాని. ఈరోజు మనం 10,000 లోపల ఉన్న కొన్ని మంచి మొబైల్స్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ బడ్జెట్‌లో మంచి మొబైల్ కొనాలని చూస్తుంటారు. ముఖ్యంగా వీడియోస్ చూడటం, సోషల్ మీడియా యూజ్ చేయటం, చాటింగ్ చేయటం లేదా సాధారణ గేమ్స్ ఆడటానికి సరిపోయే మొబైల్ కావాలనుకుంటున్నారు. అందుకే ఈ వీడియోలో ఈ ప్రైస్ రేంజ్‌లో మంచి ఫీచర్స్ ఉన్న కొన్ని మొబైల్స్ గురించి మనం తెలుసుకుందాం. మొదటగా పోకో C85 మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ రీసెంట్‌గానే లాంచ్ అయింది. ఈ మొబైల్ ఈ ప్రైస్ రేంజ్‌లో మంచి ఆప్షన్‌గా మనం చెప్పుకోవచ్చు. ఈ మొబైల్‌లో పెద్దదిగా ఉంటది డిస్‌ప్లే. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే ఉంటుంది. మరియు 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ మరియు వీడియోస్ ఉండటం స్మూత్‌గా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. కాబట్టి నార్మల్ యూసేజ్ మరియు లైట్ గేమింగ్‌కి బావుంటుంది. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీ మెయిన్ కెమెరా మరియు 8 ఎంపీ సెల్ఫీ క్యామ్‌తో ఉంటాయి. బ్యాటరీ కూడా పెద్దదిగా 6000 ఎంఏహెచ్ ఉంటుంది. మరియు 33 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉంటుంది. ఎక్కువ బ్యాటరీ కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఈ మొబైల్ మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. తర్వాత మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F06. మంచి బ్రాండెడ్ మొబైల్ కావాలని కొంతమంది కోరుకుంటారు. సో, వాళ్ళకి ఈ మొబైల్ మంచిగా యూజ్ అవుతది. ఇందులో 6.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. మరియు 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల అవుట్‌డోర్‌లో కూడా డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది. ఇందులో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీ మెయిన్ కెమెరా మరియు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ మొబైల్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంది. సో, ఇది కొంచెం మైనస్‌గా మనం చెప్పుకోవచ్చు. మరియు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉంటుంది. డైలీ యూసేజ్, కాల్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి పనులకి చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. గిఫ్ట్‌గా కూడా మనం ఇచ్చుకోవచ్చు పేరెంట్స్‌కి, బయట ఎవరికైనా. ఇది మంచి ఆప్షన్‌గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో G35 మొబైల్. మొబైల్ ఈ మొబైల్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ ఉండటం వల్ల చాలా మంది వీటిని ఇష్టపడతారు. ఇందులో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో ఉంటుంది. కాబట్టి వీడియోస్ మరియు మూవీస్ చూడటానికి డిస్‌ప్లే క్వాలిటీ బావుంటుంది. ఇందులో ఇని ఎస్ఓసి T760 ప్రాసెసర్‌తో ఉంటుంది. మరియు 4G ర్యామ్‌తో వస్తుంది. స్టోరేజ్ కూడా ఎక్స్‌పాండ్ చేసుకునే ఆప్షన్ ఉంది మనకి. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీ మెయిన్ కెమెరా మరియు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఉంటాయి. ఈ కెమెరా ఫీచర్ బావుంది కొంచెం. బ్యాటరీ వచ్చేసి 5000 ఎంఏహెచ్‌తో ఉంటుంది. సో, ఇది కొంచెం మైనస్‌గా మనం చెప్పుకోవచ్చు. మరియు 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ మొబైల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా ఉంటాయి. కాబట్టి ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ చాలా బావుంటుంది. డైలీ యూసేజ్ అండ్ నార్మల్ గేమింగ్ కోసం ఇది మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు మనకి. మొత్తంగా చూసుకుంటే ఈ 3 మొబైల్స్ గూడా 10,000 రేంజ్‌లో ఉంటాయి. ఒక 500-1000 డిఫరెన్స్ అబోవ్ ఉండొచ్చు. బిలో ఉండొచ్చు. సో, మంచి ఫీచర్స్‌తో వస్తున్నాయి ఈ 3 మొబైల్స్. మీకు ఎక్కువ బ్యాటరీ కావాలంటే పోకో C85. సామ్సంగ్ బ్రాండ్ కావాలనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ F06. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ మరియు మంచి డిస్‌ప్లే కావాలంటే మోటో G35 తీసుకోవచ్చు. మీ యూసేజ్‌కి సరిపోయే మొబైల్ మీరే ఎంచుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ప్లీజ్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇలాంటి టెక్ అప్డేట్స్ మరియు బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి ఇంకా వీ ఇంకా వీడియోస్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి ప్లీజ్. అందరికీ ధన్యవాదాలు.